ధనాన్ని గురించి మనం పద్యాలు బోల్డ్ నేర్చుకున్నాము. అన్ని రంగాల గురించి వేమన గారు చెప్పిన అద్భుతమైన పద్యాలను మనం నేర్చుకుంటూ ఉన్నాము. ధనము కూడబెట్టి దానంబు చేయక ఎలాంటి పద్యాలు, ఎలాంటి అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. అద్భుతమైన పద్యాలు రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం కదా. ఈరోజు మన పద్యం, కొంకణంబు పోవ గుక్క సింహము కాదు, కాసిగరుగ బంది గజము కాదు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినుర వేమ. ఆల్రెడీ అర్థమైపోయింది మీకు ఈ పద్యం అర్థం. నాకు తెలుసు, పద్యము తెలుసు, పద్యానికి భావము మీకు తెలుసు. అయినా కూడా మనం ఈ చక్కటి పద్యాన్ని మళ్ళీ రాసుకుని ఒకసారి మననం చేసుకుందాం, తాత్పర్యం కూడా తెలిసేసుకుందాం. పద్యము భావము. కొంకణంబు పోవ గుక్క సింహము కాదు. కొంకణంబు పోవ గుక్క సింహము కాదు. కాసిగరుగ బంది గజము కాదు. కాసిగరుగ బంది గజము కాదు. వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినుర వేమ. ఏమంటున్నారు? కొంకణంబు పోవ గుక్క సింహము కాదు, కాసిగరుగ బంది గజము కాదు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం తెలిసేసుకుందామా? తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పుణ్యప్రదేశమైన కొంకణములకు వెళ్ళినను పుణ్యప్రదేశమైన కొంకణములకు వెళ్ళినను కుక్కను సింహముగా మార్చుటకు వీలుగా
కుక్కను సింహముగా మార్చుటకు వీలు కాదు. అట్లే పంది కాశీపట్టణమునకు వెళ్ళినను పంది కాశీపట్టణమునకు వెళ్ళినను ఏనుగు కాదు. ఏనుగు కాదు. ఇతర జాతి వాడు అట్లే ఈ లోకంలో ఇతర జాతి వాడు బ్రాహ్మడు కాలేడు కదా. బ్రాహ్మణుడు కాలేడు సుమా. అనగా జన్మతః వచ్చిన స్వభావములు ఎవరికి వారికే ఉండును. స్వభావములు ఎవరి వారికే ఉండును. పుణ్యక్షేత్రములు దర్శించిన మాత్రాన పుణ్యక్షేత్రములు దర్శించినంత మాత్రాన ఎవరి బుద్ధులు మారవు. అని భావం. చూద్దామా ఒకసారి పద్యము భావము. కొంకణంబు బోవ గుక్క సింహము కాదు, కాసి గరుగ బంది గజము కాదు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పుణ్యప్రదేశమైన కొంకణమునకు వెళ్ళినను కుక్కను సింహముగా మార్చుటకు వీలు కాదు. అట్లే పంది కాశీపట్టణమునకు పోయినను ఏనుగు కాదు. అట్లే ఈ లోకంలో ఇతర జాతి వాడు బ్రాహ్మణుడు కాలేడు సుమా. అనగా జన్మతః వచ్చిన స్వభావములు ఎవరివి వారికే ఉండును. పుణ్యక్షేత్రములు
పుణ్యక్షేత్రములు దర్శించినంత మాత్రాన ఎవరి బుద్ధులు మారవు అని భావము. పుణ్యక్షేత్రములు దర్శించేసినంత మాత్రాన మన బుద్ధులు మారిపోయి వేరే బుద్ధులు మనకి రావు. అలాగే మనం ఎవరిలాగో అయిపోవాలి అంటే అవ్వము. కాశీకి వెళ్ళి ఒక నెల రోజులు పూజలు చేసిన, గంగానదిలో మునిగిన, పుణ్యక్షేత్రాలన్నీ దర్శించిన, అన్ని పుణ్య నదుల్లోనూ స్నానాలు ఆచరించిన, ప్రతిరోజు దాన ధర్మాలు చేసిన, యజ్ఞాలు యాగాలు చేసిన, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన మనకున్న బుద్ధులు మనకే ఉంటాయి. కానీ వేరే వారిలాగా మారాలని కానీ వేరే బుద్ధులు మనకి రావాలని కానీ చూస్తే అవి రావు. మన బుద్ధులు మన జన్మతః మనకి ఏవైతే వచ్చాయో అవి మాత్రమే మనలో జీర్ణించుకుపోయి ఉంటాయి తప్ప వేరేవి మనవి కావాలి అంటే మాత్రం జరగని పని అని వేమన గారు ఎంతో అద్భుతంగా ఉదాహరణలతో సహా మనకు అందించారు. ధనాన్ని గురించి మనం పద్యాలు బోల్డ్ నేర్చుకున్నాము. అన్ని రంగాల గురించి వేమన గారు చెప్పిన అద్భుతమైన పద్యాలను మనం నేర్చుకుంటూ ఉన్నాము. ధనము కూడబెట్టి దానంబు చేయగా ఎలాంటి పద్యాలు, ఎలాంటి అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. అద్భుతమైన పద్యాలు రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం కదా. ఈరోజు మన పద్యం కొంకణంబు పోవ గుక్క సింహము కాదు, కాసిగరుగ బంది గజము కాదు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినుర వేమ. ఆల్రెడీ అర్థమైపోయింది మీకు ఈ పద్యం అర్థం. నాకు తెలుసు, పద్యము తెలుసు, పద్యానికి భావము మీకు తెలుసు. అయినా కూడా మనం ఈ చక్కటి పద్యాన్ని మళ్ళీ రాసుకుని ఒకసారి మననం చేసుకుందాం, తాత్పర్యం కూడా తెలిసేసుకుందాం. పద్యము భావము. కొంకణంబు పోవ గుక్క సింహము కాదు. కొంకణంబు పోవ గుక్క సింహము కాదు. కాసిగరుగ బంది గజము కాదు. కాసిగరుగ బంది గజము కాదు. వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? కొంకణంబు పోవ గుక్క సింహము కాదు, కాసిగరుగ బంది గజము కాదు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం తెలిసేసుకుందామా? తాత్పర్యము, ఓ భీమ, సకల భోగములిచ్చునట్టి
పరమాత్మకు ఇష్టమైన వాడా? పుణ్యప్రదేశమైన కొంకణమునకు వెళ్ళినను పుణ్యప్రదేశమైన కొంకణమునకు వెళ్ళినను కుక్కను సింహముగా మార్చుటకు వీలుగా. కుక్కను సింహముగా మార్చుటకు వీలు కాదు. అట్లే పంది కాశీపట్టణమునకు వెళ్ళినను పంది కాశీపట్టణమునకు వెళ్ళినను ఏనుగు కాదు. ఏనుగు కాదు. ఇతర జాతి వాడు అట్లే ఈ లోకంలో ఇతర జాతి వాడు బ్రాహ్మడు కాలేడు కదా. బ్రాహ్మణుడు కాలేడు సుమా. అనగా జన్మతః వచ్చిన జన్మతః వచ్చిన స్వభావములు ఎవరికి వారికే ఉండును. స్వభావములు ఎవరి వారికే ఉండును. పుణ్యక్షేత్రములు దర్శించిన మాత్రాన పుణ్యక్షేత్రములు దర్శించినంత మాత్రాన ఎవరి బుద్ధులు మారవు. అని భావం.
చూద్దామా ఒకసారి పద్యము భావము. కొంకణంబు పోవ గుక్క సింహము కాదు, కాసి గరుగ బంది గజము కాదు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పుణ్యప్రదేశమైన కొంకణమునకు వెళ్ళినను కుక్కను సింహముగా మార్చుటకు వీలు కాదు. అట్లే పంది కాశీ పట్టణమునకు పోయినను ఏనుగు కాదు. అట్లే ఈ లోకంలో ఇతర జాతి వాడు బ్రాహ్మణుడు కాలేడు సుమా. అనగా జన్మతః వచ్చిన స్వభావములు ఎవరివి వారికే ఉండును. పుణ్యక్షేత్రములు దర్శించినంత మాత్రాన ఎవరి బుద్ధులు మారవు అని భావము. పుణ్యక్షేత్రములు దర్శించేసినంత మాత్రాన మన బుద్ధులు మారిపోయి వేరే బుద్ధులు మనకి రావు. అలాగే మనం ఎవరిలాగో అయిపోవాలి అంటే అవ్వము. కాశీకి వెళ్ళి ఒక నెల రోజులు పూజలు చేసిన, గంగానదిలో మునిగిన, పుణ్యక్షేత్రాలన్నీ దర్శించిన, అన్ని పుణ్య నదుల్లోనూ స్నానాలు ఆచరించిన, ప్రతిరోజు దాన ధర్మాలు చేసిన, యజ్ఞాలు యాగాలు చేసిన, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన, మనకున్న బుద్ధులు మనకే ఉంటాయి. కానీ వేరే వారిలాగా మారాలని కానీ వేరే బుద్ధులు మనకి రావాలని కానీ చూస్తే అవి రావు. మన బుద్ధులు మన జన్మతః మనకి ఏవైతే వచ్చాయో అవి మాత్రమే మనలో జీర్ణించుకుపోయి ఉంటాయి తప్ప వేరేవి మనవి కావాలి అంటే మాత్రం జరగని పని అని వేమన గారు ఎంతో అద్భుతంగా ఉదాహరణలతో సహా మనకు అందించారు. ధనాన్ని గురించి మనం పద్యాలు బోల్డ్ నేర్చుకున్నాము. అన్ని రంగాల గురించి వేమన గారు చెప్పిన అద్భుతమైన పద్యాలను మనం నేర్చుకుంటూ ఉన్నాము. ధనము కూడబెట్టి దానంబు చేయగా ఎలాంటి పద్యాలు, ఎలాంటి అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. అద్భుతమైన పద్యాలు రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం కదా. ఈరోజు మన పద్యం, కొంకణంబు పోవ గుక్క సింహము కాదు, కాసిగరుగ బంది గజము కాదు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినుర వేమ. ఆల్రెడీ అర్థమైపోయింది మీకు ఈ పద్యం అర్థం. నాకు తెలుసు, పద్యము తెలుసు, పద్యానికి భావము మీకు తెలుసు. అయినా కూడా మనం ఈ చక్కటి పద్యాన్ని మళ్ళీ రాసుకుని ఒకసారి మననం చేసుకుందాం, తాత్పర్యం కూడా తెలిసేసుకుందాం. పద్యము భావము. కొంకణంబు పోవ గుక్క సింహము కాదు. కొంకణంబు పోవ గుక్క సింహము కాదు. కాసిగరుగ బంది గజము కాదు, కాసిగరుగ బంది గజము కాదు. వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ
వినురవేమ. ఏమంటున్నారు? కొంకణంబు పోవ కుక్క సింహము కాదు, కాసిగలుగ బంది గజము కాదు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం తెలిసేసుకుందామా? తాత్పర్యము: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పుణ్యప్రదేశమైన కొంకణమునకు వెళ్ళినను పుణ్యప్రదేశమైన కొంకణమునకు వెళ్ళినను కుక్కను సింహముగా మార్చుటకు వీలుగా. కుక్కను సింహముగా మార్చుటకు వీలు కాదు. అట్లే పంది కాశీపట్టణమునకు వెళ్ళినను పంది కాశీపట్టణమునకు వెళ్ళినను ఏనుగు కాదు. ఏనుగు కాదు. ఇతర జాతి వాడు అట్లే ఈ లోకంలో ఇతర జాతి వాడు బ్రాహ్మడు కాలేడు కదా. బ్రాహ్మణుడు కాలేడు సుమా. అనగా జన్మతః వచ్చిన స్వభావములు ఎవరికి వారికే ఉండును. స్వభావములు ఎవరి వారికే ఉండును.
పుణ్యక్షేత్రములు దర్శించిన మాత్రాన పుణ్యక్షేత్రములు దర్శించినంత మాత్రాన ఎవరి బుద్ధులు మారవు అని భావం. చూద్దామా ఒకసారి పద్యము భావము. కొంకణంబు బోవ గుక్క సింహము కాదు, కాసి గరుగ బంది గజము కాదు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పుణ్యప్రదేశమైన కొంకణమునకు వెళ్ళినను కుక్కను సింహముగా మార్చుటకు వీలు కాదు. అట్లే పంది కాశీ పట్టణమునకు పోయినను ఏనుగు కాదు. అట్లే ఈ లోకంలో ఇతర జాతి వాడు బ్రాహ్మణుడు కాలేడు సుమా. అనగా జన్మతః వచ్చిన స్వభావములు ఎవరివి వారికే ఉండును. పుణ్యక్షేత్రములు దర్శించినంత మాత్రాన ఎవరి బుద్ధులు మారవు అని భావము. పుణ్యక్షేత్రములు దర్శించేసినంత మాత్రాన మన బుద్ధులు మారిపోయి వేరే బుద్ధులు మనకి రావు. అలాగే మనం ఎవరిలాగో అయిపోవాలి అంటే అవ్వము. కాశీకి వెళ్ళి ఒక నెల రోజులు పూజలు చేసిన, గంగానదిలో మునిగిన, పుణ్యక్షేత్రాలన్నీ దర్శించిన, అన్ని పుణ్య నదుల్లోనూ స్నానాలు ఆచరించిన, ప్రతిరోజు దాన ధర్మాలు చేసిన, యజ్ఞాలు యాగాలు చేసిన, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన, మనకున్న బుద్ధులు మనకే ఉంటాయి. కానీ వేరే వారిలాగా మారాలని కానీ వేరే బుద్ధులు మనకి రావాలని కానీ చూస్తే అవి రావు. మన బుద్ధులు మన జన్మతః మనకి ఏవైతే వచ్చాయో అవి మాత్రమే మనలో జీర్ణించుకుపోయి ఉంటాయి తప్ప వేరేవి మనవి కావాలి అంటే మాత్రం జరగని పని అని వేమన గారు ఎంతో అద్భుతంగా ఉదాహరణలతో సహా మనకు అందించారు. ధనాన్ని గురించి మనం పద్యాలు బోల్డ్ నేర్చుకున్నాము. అన్ని రంగాల గురించి వేమన గారు చెప్పిన అద్భుతమైన పద్యాలను మనం నేర్చుకుంటూ ఉన్నాము. ధనము కూడబెట్టి దానంబు చేయగా ఎలాంటి పద్యాలు, ఎలాంటి అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. అద్భుతమైన పద్యాలు రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం కదా. ఈరోజు మన పద్యం, కొంకణంబు పోవ గుక్క సింహము కాదు, కాసిగరుగ బంది గజము కాదు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినుర వేమ. ఆల్రెడీ అర్థమైపోయింది మీకు ఈ పద్యం అర్థం. నాకు తెలుసు, పద్యము తెలుసు, పద్యానికి భావము మీకు తెలుసు. అయినా కూడా మనం ఈ చక్కటి పద్యాన్ని మళ్ళీ రాసుకుని ఒకసారి మననం చేసుకుందాం, తాత్పర్యం కూడా తెలిసేసుకుందాం. పద్యము భావము. కొంకణంబు పోవ గుక్క సింహము కాదు. కొంకణంబు పోవ గుక్క సింహము కాదు.
కాశీగరుగ బంది గజముగాదు, కాశీగరుగ బంది గజము గాదు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? కొంకణంబు పోవ గుక్క సింహము కాదు, కాశీగరుగ బంది గజము కాదు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం తెలుసుకుందామా? తాత్పర్యము: ఓ భీమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పుణ్యప్రదేశమైన కొంకణమునకు వెళ్ళినను పుణ్యప్రదేశమైన కొంకణమునకు వెళ్ళినను కుక్కను సింహముగా మార్చుటకు వీలుగా, కుక్కను సింహముగా మార్చుటకు వీలు కాదు. అట్లే పంది కాశీపట్టణమునకు వెళ్ళినను పంది కాశీపట్టణమునకు వెళ్ళినను ఏనుగు కాదు. ఏనుగు కాదు. ఇతర జాతి వాడు అట్లే ఈ లోకంలో ఇతర జాతి వాడు బ్రాహ్మడు కాలేడు కదా.
బ్రాహ్మణుడు కాలేడు సుమా. అనగా జన్మతః వచ్చిన స్వభావములు ఎవరికి వారికే ఉండును. స్వభావములు ఎవరి వారికే ఉండును. పుణ్యక్షేత్రములు దర్శించిన మాత్రాన పుణ్యక్షేత్రములు దర్శించినంత మాత్రాన ఎవరి బుద్ధులు మారవు. అని భావం. చూద్దామా ఒకసారి పద్యము భావము. కొంకణంబు బోవ గుక్క సింహము కాదు, కాసి గరుగ బంది గజము కాదు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పుణ్యప్రదేశమైన కొంకణమునకు వెళ్ళినను కుక్కను సింహముగా మార్చుటకు వీలు కాదు. అట్లే పంది కాశీ పట్టణమునకు పోయినను ఏనుగు కాదు. అట్లే ఈ లోకంలో ఇతర జాతి వాడు బ్రాహ్మణుడు కాలేడు సుమా. అనగా జన్మతః వచ్చిన స్వభావములు ఎవరివి వారికే ఉండును. పుణ్యక్షేత్రములు దర్శించినంత మాత్రాన ఎవరి బుద్ధులు మారవు అని భావము. పుణ్యక్షేత్రములు దర్శించేసినంత మాత్రాన మన బుద్ధులు మారిపోయి వేరే బుద్ధులు మనకి రావు. అలాగే మనం ఎవరిలాగో అయిపోవాలి అంటే అవ్వము. కాశీకి వెళ్ళి ఒక నెల రోజులు పూజలు చేసిన, గంగానదిలో మునిగిన, పుణ్యక్షేత్రాలన్నీ దర్శించిన, అన్ని పుణ్య నదుల్లోనూ స్నానాలు ఆచరించిన, ప్రతిరోజు దాన ధర్మాలు చేసిన, యజ్ఞాలు యాగాలు చేసిన, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన, మనకున్న బుద్ధులు మనకే ఉంటాయి. కానీ వేరే వారిలాగా మారాలని కానీ వేరే బుద్ధులు మనకి రావాలని కానీ చూస్తే అవి రావు. మన బుద్ధులు మన జన్మతః మనకి ఏవైతే వచ్చాయో అవి మాత్రమే మనలో జీర్ణించుకుపోయి ఉంటాయి తప్ప వేరేవి మనవి కావాలి అంటే మాత్రం జరగని పని అని వేమన గారు ఎంతో అద్భుతంగా ఉదాహరణలతో సహా మనకు అందించారు. ధనాన్ని గురించి మనం పద్యాలు బోల్డ్ నేర్చుకున్నాము. అన్ని రంగాల గురించి వేమన గారు చెప్పిన అద్భుతమైన పద్యాలను మనం నేర్చుకుంటూ ఉన్నాము. ధనము కూడబెట్టి దానము చేయక ఎలాంటి పద్యాలు, ఎలాంటి అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. అద్భుతమైన పద్యాలు రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం కదా. ఈరోజు మన పద్యం, కొంకణంబు పోవ గుక్క సింహము కాదు, కాసిగరుగ బంది గజము కాదు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినుర వేమ. ఆల్రెడీ అర్థమైపోయింది మీకు ఈ పద్యం అర్థం, నాకు తెలుసు.
పద్యము తెలుసు, పద్యానికి భావము మీకు తెలుసు. అయినా కూడా మనం ఈ చక్కటి పద్యాన్ని మళ్ళీ రాసుకుని ఒకసారి మననం చేసుకుందాం, తాత్పర్యం కూడా తెలిసేసుకుందాం. పద్యము భావము. కొంకణంబు పోవ గుక్క సింహము కాదు. కొంకణంబు పోవ గుక్క సింహము కాదు. కాశిగరుగ బంది గజము కాదు. కాశిగరుగ బంది గజము కాదు. వేరు జాతి వాడు విప్రుడు కాలేడు. వేరు జాతి వాడు విప్రుడు కాలేడు. విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? కొంకణంబు పోవ గుక్క సింహము కాదు, కాశిగరుగ బంది గజము కాదు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం తెలిసేసుకుందామా? తాత్పర్యము, ఓ భీమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పుణ్యప్రదేశమైన కొంకణమునకు వెళ్ళినను పుణ్యప్రదేశమైన కొంకణమునకు వెళ్ళినను కుక్కను సింహముగా మార్చుటకు వీలుగా. కుక్కను సింహముగా మార్చుటకు వీలు కాదు. అట్లే
పంది కాశీ పట్టణమునకు వెళ్ళినను పంది కాశీ పట్టణమునకు వెళ్ళినను ఏనుగు కాదు. ఏనుగు కాదు. ఇతర జాతి వాడు అట్లే ఈ లోకంలో ఇతర జాతి వాడు బ్రాహ్మడు కాలేడు కదా. బ్రాహ్మణుడు కాలేడు సుమా. అనగా జన్మతః వచ్చిన స్వభావములు ఎవరికి వారికే ఉండును. స్వభావములు ఎవరి వారికే ఉండును. పుణ్యక్షేత్రములు దర్శించిన మాత్రాన పుణ్యక్షేత్రములు దర్శించినంత మాత్రాన ఎవరి బుద్ధులు మారవు. అని భావం. చూద్దామా ఒకసారి పద్యము భావము. కొంకణంబు బోవ గుక్క సింహము కాదు, కాసి గరుగ బంది గజము కాదు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పుణ్యప్రదేశమైన కొంకణమునకు వెళ్ళినను కుక్కను సింహముగా మార్చుటకు వీలు కాదు. అట్లే పంది కాశీ పట్టణమునకు పోయినను ఏనుగు కాదు. అట్లే ఈ లోకంలో ఇతర జాతి వాడు బ్రాహ్మణుడు కాలేడు సుమా. అనగా జన్మతః వచ్చిన స్వభావములు ఎవరివి వారికే ఉండును. పుణ్యక్షేత్రములు దర్శించినంత మాత్రాన ఎవరి బుద్ధులు మారవు అని భావము. పుణ్యక్షేత్రములు దర్శించేసినంత మాత్రాన మన బుద్ధులు మారిపోయి వేరే బుద్ధులు మనకి రావు. అలాగే మనం ఎవరిలాగో అయిపోవాలి అంటే అవ్వము. కాశీకి వెళ్ళి ఒక నెల రోజులు పూజలు చేసిన, గంగానదిలో మునిగిన, పుణ్యక్షేత్రాలన్నీ దర్శించిన, అన్ని పుణ్య నదుల్లోనూ స్నానాలు ఆచరించిన, ప్రతిరోజు దాన ధర్మాలు చేసిన, యజ్ఞాలు యాగాలు చేసిన, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన
మనకున్న బుద్ధులు మనకే ఉంటాయి కానీ వేరే వారిలాగా మారాలని కానీ వేరే బుద్ధులు మనకి రావాలని కానీ చూస్తే అవి రావు. మన బుద్ధులు మన జన్మతః మనకి ఏవైతే వచ్చాయో అవి మాత్రమే మనలో జీర్ణించుకుపోయి ఉంటాయి తప్ప వేరేవి మనవి కావాలి అంటే మాత్రం జరగని పని అని వేమన గారు ఎంతో అద్భుతంగా ఉదాహరణలతో సహా మనకు అందించారు. ధనాన్ని గురించి మనం పద్యాలు బోల్డ్ నేర్చుకున్నాము. అన్ని రంగాల గురించి వేమన గారు చెప్పిన అద్భుతమైన పద్యాలను మనం నేర్చుకుంటూ ఉన్నాము. ధనము కూడబెట్టి దానము చేయక ఎలాంటి పద్యాలు, ఎలాంటి అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. అద్భుతమైన పద్యాలు రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం కదా. ఈరోజు మన పద్యం కొంకణంబు పోవ గుక్క సింహము కాదు, కాసిగరుగ బంది గజము కాదు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినుర వేమ. ఆల్రెడీ అర్థమైపోయింది మీకు ఈ పద్యం అర్థం. నాకు తెలుసు, పద్యము తెలుసు, పద్యానికి భావము మీకు తెలుసు. అయినా కూడా మనం ఈ చక్కటి పద్యాన్ని మళ్ళీ రాసుకుని ఒకసారి మననం చేసుకుందాం, తాత్పర్యం కూడా తెలిసేసుకుందాం. పద్యము భావము. కొంకణంబు పోవ గుక్క సింహము కాదు. కొంకణంబు పోవ గుక్క సింహము కాదు. కాసిగరుగ బంది గజము కాదు. కాసిగరుగ బంది గజము కాదు. వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినుర వేమ. ఏమంటున్నారు? కొంకణంబు పోవ గుక్క సింహము కాదు, కాసిగరుగ బంది గజము కాదు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం తెలిసేసుకుందామా? తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పుణ్యప్రదేశమైన కొంకణమునకు వెళ్ళినను పుణ్య
ప్రదేశమైన కంకణమునకు వెళ్ళినను కుక్కను సింహముగా మార్చుటకు వీలుగా. కుక్కను సింహముగా మార్చుటకు వీలు కాదు. అట్లే పంది కాశీపట్టణమునకు వెళ్ళినను పంది కాశీపట్టణమునకు వెళ్ళినను ఏనుగు కాదు. ఏనుగు కాదు. ఇతర జాతి వాడు అట్లే ఈ లోకంలో ఇతర జాతి వాడు బ్రాహ్మడు కాలేడు కదా. బ్రాహ్మణుడు కాలేడు సుమా. అనగా జన్మతః వచ్చిన స్వభావములు ఎవరికి వారికే ఉండును. స్వభావములు ఎవరి వారికే ఉండును. పుణ్యక్షేత్రములు దర్శించిన మాత్రాన పుణ్యక్షేత్రములు దర్శించినంత మాత్రాన ఎవరి బుద్ధులు మారవు. అని భావం. చూద్దామా ఒకసారి పద్యము భావము. కొంకణంబు బోవ గుక్క సింహము కాదు, కాసి గరుగ బంది గజము కాదు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పుణ్య ప్రదేశమునకు
పుణ్యప్రదేశమైన కొంకణమునకు వెళ్ళినను కుక్కను సింహముగా మార్చుటకు వీలు కాదు. అట్లే పంది కాశీ పట్టణమునకు పోయినను ఏనుగు కాదు. అట్లే ఈ లోకంలో ఇతర జాతి వాడు బ్రాహ్మణుడు కాలేడు సుమా. అనగా జన్మతః వచ్చిన స్వభావములు ఎవరివి వారికే ఉండును. పుణ్యక్షేత్రములు దర్శించినంత మాత్రాన ఎవరి బుద్ధులు మారవు అని భావము. పుణ్యక్షేత్రములు దర్శించేసినంత మాత్రాన మన బుద్ధులు మారిపోయి వేరే బుద్ధులు మనకి రావు. అలాగే మనం ఎవరిలాగో అయిపోవాలి అంటే అవ్వము. కాశీకి వెళ్ళి ఒక నెల రోజులు పూజలు చేసిన, గంగానదిలో మునిగిన, పుణ్యక్షేత్రాలన్నీ దర్శించిన, అన్ని పుణ్య నదుల్లోనూ స్నానాలు ఆచరించిన, ప్రతిరోజు దాన ధర్మాలు చేసిన, యజ్ఞాలు యాగాలు చేసిన, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన మనకున్న బుద్ధులు మనకే ఉంటాయి. కానీ వేరే వారిలాగా మారాలని కానీ వేరే బుద్ధులు మనకి రావాలని కానీ చూస్తే అవి రావు. మన బుద్ధులు మన జన్మతః మనకి ఏవైతే వచ్చాయో అవి మాత్రమే మనలో జీర్ణించుకుపోయి ఉంటాయి తప్ప వేరేవి మనవి కావాలి అంటే మాత్రం జరగని పని అని వేమన గారు ఎంతో అద్భుతంగా ఉదాహరణలతో సహా మనకు అందించారు. ధనాన్ని గురించి మనం పద్యాలు బోల్డ్ నేర్చుకున్నాము. అన్ని రంగాల గురించి వేమన గారు చెప్పిన అద్భుతమైన పద్యాలను మనం నేర్చుకుంటూ ఉన్నాము. ధనము కూడబెట్టి దానంబు చేయక ఎలాంటి పద్యాలు, ఎలాంటి అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. అద్భుతమైన పద్యాలు రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం కదా. ఈరోజు మన పద్యం కొంకణంబు పోవ గుక్క సింహము కాదు, కాసిగరుగ బంది గజము కాదు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినుర వేమ. ఆల్రెడీ అర్థమైపోయింది మీకు ఈ పద్యం అర్థం. నాకు తెలుసు, పద్యము తెలుసు, పద్యానికి భావము మీకు తెలుసు. అయినా కూడా మనం ఈ చక్కటి పద్యాన్ని మళ్ళీ రాసుకుని ఒకసారి మననం చేసుకుందాం, తాత్పర్యం కూడా తెలిసేసుకుందాం. పద్యము భావము. కొంకణంబు పోవ గుక్క సింహము కాదు. కొంకణంబు పోవ గుక్క సింహము కాదు. కాసిగరుగ బంది గజము కాదు. కాసిగరుగ బంది గజము కాదు. వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినురవేమ. ఏమంటున్నారు? కొంకణంబు పోవ గుక్క సింహము కాదు, కాసిగరుగ బంది గజము కాదు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు,
విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం నేర్చేసుకుందామా? తాత్పర్యము: ఓ భీమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పుణ్యప్రదేశమైన కొంకణమునకు వెళ్ళినను పుణ్యప్రదేశమైన కొంకణమునకు వెళ్ళినను కుక్కను సింహముగా మార్చుటకు వీలుగా, కుక్కను సింహముగా మార్చుటకు వీలు కాదు. అట్లే పంది కాశీపట్టణమునకు వెళ్ళినను పంది కాశీపట్టణమునకు వెళ్ళినను ఏనుగు కాదు. ఏనుగు కాదు. ఇతర జాతి వాడు అట్లే ఈ లోకంలో ఇతర జాతి వాడు బ్రాహ్మడు కాలేడు కదా. బ్రాహ్మణుడు కాలేడు సుమా. అనగా జన్మతః వచ్చిన జన్మతః వచ్చిన స్వభావములు ఎవరికి వారికే ఉండును. స్వభావములు ఎవరి వారికే ఉండును. పుణ్యక్షేత్రములు దర్శించిన మాత్రాన పుణ్యక్షేత్రములు
దర్శించినంత మాత్రాన ఎవరి బుద్ధులు మారవు అని భావం. చూద్దామా ఒకసారి పద్యము భావము. కొంకణంబు బోవ గుక్క సింహము కాదు, కాసి గరుగ బంది గజము కాదు, వేరు జాతి వాడు విప్రుడు కాలేడు, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, పుణ్యప్రదేశమైన కొంకణమునకు వెళ్ళినను కుక్కను సింహముగా మార్చుటకు వీలు కాదు. అట్లే పంది కాశీ పట్టణమునకు పోయినను ఏనుగు కాదు. అట్లే ఈ లోకంలో ఇతర జాతి వాడు బ్రాహ్మణుడు కాలేడు సుమా. అనగా జన్మతః వచ్చిన స్వభావములు ఎవరివి వారికే ఉండును. పుణ్యక్షేత్రములు దర్శించినంత మాత్రాన ఎవరి బుద్ధులు మారవు అని భావము. పుణ్యక్షేత్రములు దర్శించేసినంత మాత్రాన మన బుద్ధులు మారిపోయి వేరే బుద్ధులు మనకి రావు. అలాగే మనం ఎవరిలాగో అయిపోవాలి అంటే అవ్వము. కాశీకి వెళ్ళి 1 నెల రోజులు పూజలు చేసిన, గంగానదిలో మునిగిన, పుణ్యక్షేత్రాలన్నీ దర్శించిన, అన్ని పుణ్య నదుల్లోనూ స్నానాలు ఆచరించిన, ప్రతిరోజు దాన ధర్మాలు చేసిన, యజ్ఞాలు యాగాలు చేసిన, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన, మనకున్న బుద్ధులు మనకే ఉంటాయి. కానీ వేరే వారిలాగా మారాలని కానీ వేరే బుద్ధులు మనకి రావాలని కానీ చూస్తే అవి రావు. మన బుద్ధులు మన జన్మతః మనకి ఏవైతే వచ్చాయో అవి మాత్రమే మనలో జీర్ణించుకుపోయి ఉంటాయి తప్ప వేరేవి మనవి కావాలి అంటే మాత్రం జరగని పని అని వేమన గారు ఎంతో అద్భుతంగా ఉదాహరణలతో సహా మనకు అందించారు.